అదానికి విదేశీ పెట్టుబడులు ఆగిపోయినట్లేనా? మొన్న కెన్యా, ఇప్పుడు ఫ్రాన్స్, రేపు ఏ దేశం? జగన్ అవినీతికి గౌతమ్ అదాని బలైపోయారా? కెన్యా ఇప్పటికే అదానితో ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. ఫ్రాన్స్ కంపెనీ పెట్టుబడులు పెట్టకపోతే అదానికి ఎంత నష్టం వస్తుంది? అదానీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత గౌతమ్ అదానీ అవినీతి భాగోతం అమెరికా కోర్టుల్లో బయటపడగానే ఆయన కంపెనీలతో ఒప్పందాలన్నింటినీ రద్దు చేసుకుంది కెన్యా ప్రభుత్వం. కెన్యాలో ప్రధాన విమానాశ్రయంలో $1.85 బిలియన్ అంటే దాదాపు 16,000 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు అదానీ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. ప్రతిఫలంగా 30 ఏళ్ల పాటు ఈ విమానాశ్రయాన్ని అదానీ గ్రూప్ నిర్వహించేలా ఒప్పందం కుదుర్చుకుంది. కెన్యాలో పవర్ లైన్స్ లో పెట్టుబడి పెట్టేందుకు 6,000 కోట్లకు పైగా ఒప్పందాలను రద్దు చేసుకుంది. ఇప్పుడు ఫ్రాన్స్ ఇంధన దిగ్గజం టోటల్ ఎనర్జీస్ అసలు అదానీ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టబోమని తేల్చి చెప్పింది. కెన్యా ప్రభుత్వ బాటలోనే పయనిస్తోంది ఫ్రాన్స్ కంపెనీ టోటల్ ఎనర్జీస్. గౌతమ్ అదానీపై అమెరికాలో నమోదైన లంచం ఆరోపణల కేసు తేలే వరకు అదానీ గ్రూప్ తో సంబంధాలు పెట్టుకోబోమని స్పష్టం చేసింది. అదానీపై ఆరోపణల గురించి తమకు ముందుగా అవగాహన లేదని చెప్పింది. అదానీ గ్రూప్ లో పెట్టుబడులు పెట్టిన అతిపెద్ద విదేశీ ఇన్వెస్టర్లలో టోటల్ ఎనర్జీస్ ఒకటి. సిటీ గ్యాస్ సరఫరా కంపెనీ అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ తో పాటు పునరుత్పాదక ఇంధన సంస్థ అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ లో టోటల్ ఎనర్జీస్ గతంలోనే వాటాలు కొనుగోలు చేసింది. అదానీ గ్రీన్ ఎనర్జీస్ లో టోటల్ ఎనర్జీస్ కి 20% వాటాలున్నాయి. అదానీ టోటల్ గ్యాస్ లో 37.4% వాటాలున్నాయి. టోటల్ ఎనర్జీస్ కు చెందిన దాదాపు $500 కోట్ల అంటే 42,000 కోట్ల పెట్టుబడులు అదానీ గ్రూప్ లో ఇప్పటికే ఉన్నాయి. అదానీ గ్రూప్ లో ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ ఆగిపోవచ్చని అమెరికాకు చెందిన జీక్యూజీ పార్ట్నర్స్ సంస్థ తెలిపింది. ఏ దేశమైనా ఒప్పందాలు కుదుర్చుకోవాలి అంటే భయపడే పరిస్థితి వచ్చింది. అదానీకి ఏపీ మాజీ సీఎం జగన్ దెబ్బ చాలా గట్టిగా తగిలిందంటున్నారు నిపుణులు. భారత్ లో ఆయన వెచ్చించిన ముడుపులు 2,100 కోట్ల రూపాయలు కాగా ఒక్క జగన్ కే 1,750 కోట్లు చెల్లించినట్లు అభియోగాలు నమోదయ్యాయి. దీనికి ప్రతిఫలంగా అదానీ లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనం కొల్లగొట్టేలా ఒప్పందాలు కుదుర్చుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. జగన్ తండ్రి వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు జగన్ తో వ్యాపారం చేసిన కంపెనీలు సైతం దెబ్బతిన్నాయి. ప్రజలు అధిక రేట్లకి విద్యుత్తుకి ధరలు చెల్లించడానికి ఈ అవినీతి జరిగింది. దీనికి సరిపడా ఆధారాలు అమెరికా ప్రభుత్వం యునైటెడ్ స్టేట్స్ డిస్ట్రిక్ట్ కోర్టు, న్యూయార్క్లోని డిస్ట్రిక్ట్ కోర్టులో సమర్పించడం జరిగింది. ఆ ఆధారాలు ఏసీబీకి సమర్పించాం. ఈ కేసులు నమోదు చేయబట్టి నవంబర్ 20 ఈ రోజుకు వారం రోజులు అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చలనం లేదు. కెన్యా కేసు వచ్చిన తెల్లారే రద్దు చేయడం జరిగింది. కేరింతలు కొడుతూ అక్కడ శాసనసభ్యులు అదానితో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ ప్రఖ్యాత ఆర్థిక సంస్థలు ఈరోజు అదానీలతో ఉన్న ఒప్పందాలని రద్దు చేసుకునే దిశలో వెళ్తున్నారు. మాకు 1000 నీకు 10,000 వచ్చే మార్గం చూపిస్తామనేది రాష్ట్రం ఆర్థిక పరిస్థితి ఎందుకు ఉండటానికి కారణం ఇదే. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో రాష్ట్రం ఎందుకు వెనకబడింది? పెట్టుబడులు ఎందుకు రాలేదు? అవినీతి జరుగుతుంది. అక్కడ పోతే మొత్తం వసూళ్ళారా బాబు, మనం పోలే అక్కడ వ్యాపారం చేయలేదు. వచ్చిన వాళ్ళు కూడా పోయారు, మీకు గుర్తుందో లేదో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళు పారిపోయారు. ఎందుకు? ఇది ఒక అవినీతి కూపంలో కూరుకుపోయిన రాష్ట్రం. ఇక్కడ పెట్టుబడులు పెట్టలేమని కనీసం ఈ రోజైనా నిర్ణయించుకోండి. రాజ్యాంగానికి విలువనియండి, మన దేశము ప్రజాస్వామ్యము వీటన్నిటికీ విలువనియండి. మళ్ళీ చెప్తున్నాం, ఇంతటి 1,750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారు ఒక డీల్ కోసం అని తెలిసి పక్క రాష్ట్రంలో ₹99 డీల్ కుదుర్చుకున్నారని తెలిసి ఈ రాష్ట్రంలో ₹2.49 డీలు వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం కుదుర్చుకొని దాదాపు 1,50,000 కోట్ల రూపాయలకు పైగా రాష్ట్ర ప్రజల మీద, ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద భారం వేసేటట్టు గత నెక్స్ట్ 25 సంవత్సరాలు ఈ భారం కొనసాగుతుంది. ఇది పూర్తిగా అన్యాయం. మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం, ఆ డీల్ రద్దు చేయండి, అదానీని బ్లాక్ లిస్ట్ చేయండి, దీని మీద ఎంక్వైరీ వేయాలని చంద్రబాబు గారిని, కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది కాంగ్రెస్. విదేశీ ఇన్వెస్ట్మెంట్స్ పై ఆశలు వదులుకున్న అదానీ గ్రూప్ 60 కోట్ల ఫారెన్ బాండ్స్ ఆఫర్ ను వెనక్కి తీసుకుంది. అదానీకి ఆఫ్రికా నుంచి ఆస్ట్రేలియా వరకు పలు వ్యాపారాలున్నాయి. అదానీ గ్రూప్ కు భారతీయ బ్యాంకులు 1,10,000 కోట్ల రూపాయల వరకు అప్పులిచ్చాయి. మొత్తం గ్రూప్ అప్పుల్లో ఇది 42% ఉంది. అయితే భారత ప్రభుత్వం సపోర్ట్ అదానీకి ఉండే అవకాశం ఉందని జీక్యూజీ సంస్థ వెల్లడించింది.
మరోవైపు ఫ్రాన్స్ కంపెనీ టోటల్ ఎనర్జీస్ నుంచి తామేమీ కొత్తగా పెట్టుబడులు ఆశించడం లేదని, ఆ కంపెనీ నిర్ణయం తమపై ఉండబోదని తెలిపింది అదానీ గ్రూప్. అయితే టోటల్ ఎనర్జీస్ ప్రకటనతో అదానీ గ్రీన్స్ షేర్లు 8% పడిపోయాయి.